అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమా రివ్యూ చూద్దాం. మహేష్ బాబు అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సరిగ్గా కరోనా ముందు సర్లేరు నీకెవరు సినిమాతో అభిమానులను పలకరించిన మహేష్ బాబు మళ్ళీ 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సర్కారు వారి పాట అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వరుస హిట్స్ తో జోరు మీదున్న మహేష్ బాబు గీత గోవిందం సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న పరశురాం సినిమా చేస్తున్నాడు అనగానే ప్రేక్షకుల అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగినట్టే సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. మరి ఈ సినిమా అంచనాలని అందుకుందా లేదా, ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. సర్కారు వారి పాట కథ ఏంటి అంటే, చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మహి స్వయం శక్తితో ఎదిగి అమెరికా వెళ్లి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడు తన తండ్రి చనిపోకముందు చెప్పిన మాటలే పెట్టుబడిగా అప్పు లేని వాడే బలవంతుడు, అప్పులు వసూలు చేసేవాడు ఇంకా బలవంతుడు అనే ఏకైక సూత్రంతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో అమెరికాలో జూదానికి అలవాటు పడిన కళావతి తాను చదువు కోసం అప్పు చేస్తున్నానని చెప్పి మహి దగ్గర అప్పు చేస్తుంది. ఈ క్రమంలోనే మహికి దగ్గర అయినట్లు నాటకం ఆడుతుంది. తర్వాత ఆమె నిజస్వరూపం తెలియడంతో ఆమెను డబ్బు తిరిగి కట్టమని కోరితే, కట్టను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెబుతుంది. దీంతో ఆమె తండ్రి రాజేంద్రనాథ్ వద్ద ఆమెకు ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడం కోసం అమెరికా నుండి విశాఖపట్నం వస్తాడు. అయితే రాజేంద్రనాథ్ దగ్గర మహి డబ్బు వసూలు చేశాడా, మధ్యలో 10,000 కోట్ల వ్యవహారం ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సర్కారు వారి పాట చాలా రొటీన్ కథతో తెరకెక్కించిన సినిమా. రోజు మనం వార్తల్లో చూసే బ్యాంకులు, అప్పులు, లోన్లు, ఈఎంఐ వీటి చుట్టూనే తిరిగింది కథ. అయితే ఆ కథను వీలైనంత వరకు కమర్షియలైజ్ చేసి ఎంటర్టైనింగ్గా చెప్పే ప్రయత్నం చేశాడు పరశురాం. మరీ రొటీన్ స్టోరీ కావటం, కథనంలో పెద్దగా మలుపులు లేకపోవటం ఒక్కటే సర్కారు వారి పాట సినిమాకు మైనస్. పరశురాం తీసుకున్న లైన్ అద్భుతంగా ఉంది, కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో తడబడ్డాడు. దేశంలో ప్రతి ఒక్కరికి ఈ కథతో ఎక్కడో ఒక చోట కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిగా కామెడీపై ఫోకస్ చేశాడు పరశురాం. ఇక మహేష్, కీర్తి, వెన్నెల కిషోర్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ ఓకే అనిపించినా బాగా సాగదీసిన భావన కలుగుతుంది. కథ బ్యాంకుల చుట్టూ తిరుగుతుంది కాబట్టి ప్రభుత్వంతో పాటు రాజకీయ నాయకులపై కూడా సెటైర్లు గట్టిగానే వేశాడు పరశురాం. తనుకున్న పరిమితిలో పరిధి దాటకుండా సినిమా తెరకెక్కించాడు. అయితే సినిమాలో ఎక్కడా కూడా లాజిక్ వెతికే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇక నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు ఎప్పట్లాగే అద్దరగొట్టాడు. సినిమా మొత్తాన్ని భుజాల మీద వేసుకొని నడిపించాడు. కామెడీ టైమింగ్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంది. కీర్తి సురేష్ లుక్స్ కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉన్నా సరే ఓవరాల్ గా మెప్పించింది. సముద్రకని క్యారెక్టర్ కు సరిగ్గా సూట్ అయ్యాడు. రాజేంద్రనాథ్ పాత్రలో మరో నటుడిని ఊహించుకోలేమనే చెప్పాలి. కామెడీ అంతా కూడా వెన్నెల కిషోర్ తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. చిన్న పాత్రలే అయిన నందియా, నాగబాబు వంటి వారు తమ పరిధి మేర నటించారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి వంటి నటులున్న చిన్న పాత్రలకే పరిమితం చేసిన వారు కూడా తమ పరిధి మేర నటించి మెప్పించారు. ఇక టెక్నికల్స్ విషయానికి వస్తే, తమన్ పాటలు విడుదలకు ముందే ఎంత పెద్ద హిట్ అయ్యాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత సమయం వెచ్చిచ్చి ఉంటే మరింత అర్థవంతంగా ఉండేదేమో. పరశురాం అనుకున్న కథ బాగానే ఉంది, కానీ కథనం సినిమా మీద ప్రభావం చూపలేకపోయింది అనే చెప్పాలి. ఓవరాల్గా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సర్కారు వారి పాట పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ఎంటర్టైనర్. సంతోషం ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 3/5. పాన్ ఇండియా సినిమా RRR ఓటీటీ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లతో దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. పాన్ ఇండియా లెవెల్లో RRR రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలని రాబట్టింది. ఇప్పటికీ పలు చోట్ల థియేటర్లలో నడుస్తోన్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందో ఓ క్లారిటీ వచ్చింది. దీని స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ ZEE5 అనుకున్న డేట్ మే 20న హిందీ మినహా అన్ని భాషల్లో వస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. దీనితో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ సినిమా జీప్లెక్స్లో డబ్బులు పే చేసి చూడాలన్న టాక్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు నార్మల్గానే వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక ఓటీటీలో ఈ చిత్రం ఎలాంటి వండర్స్ నమోదు చేస్తుందో వెయిట్ చేసి చూడాలి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాలోని ఎన్టీఆర్, చరణ్ నటన యావత్ సినీ అభిమానుల్ని కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్గా తారక్ నట విశ్వరూపం చూపారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా, అజయ్ దేవగన్, సముద్రకని తదితరులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా ఇటీవల 1000 కోట్లు వసూలు చేసిన సినిమా జాబితాలో చేరింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతంగా నటించారని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర గారు
సర్కారు వారి పాట చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే విధంగా అద్భుతంగా నటించారని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సర్కారు వారి పాట చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ కూడా చేశారు. సర్కారు వారి పాటలో ఫ్యాంటాస్టిక్ కామెడీ టైమింగ్ ఉందంటూ కితాబిచ్చారు. చిత్ర యూనిట్ అందరికీ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దర్శక దిగ్గజం ఇలా ట్వీట్ చేయడంతో సినిమాకు మరింత పబ్లిసిటీ యాడ్ అయినట్టయింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎలా నటించారో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషంగా మారింది. ఇక వెండితెరకు మహేష్ బాబుని హీరోగా పరిచయం చేసింది రాఘవేంద్రరావు గారే. రాజ్కుమారుడు చిత్రంతో ఆయన తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకి ఎంత క్లోజ్ అయినా పర్సనల్ విషయాలు అడగనని చెప్పారు దర్శకురాలు నందిని రెడ్డి. మహిళా దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలా మొదలైంది ఓ బేబీ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నందిని రెడ్డి సమంతకు బాగా క్లోజ్. శామ్తో నందిని రెడ్డి ఓ బేబీ, జబర్దస్త్ లాంటి చిత్రాలు తెరకెక్కించారు. తాజాగా నందిని రెడ్డి సమంత పర్సనల్ లైఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత విడాకుల విషయంపై నందిని రెడ్డి ఇలా మాట్లాడారు. నా కెరీర్, సమంత కెరీర్ ఒకే సమయంలో ప్రారంభమైంది. జబర్దస్త్ షూటింగ్ జరిగే సమయంలో సమంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. వ్యక్తిగతంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఆ టైంలో మా మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. మేమిద్దరం ఎంత క్లోజ్ అయినప్పటికీ మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. ఆ హద్దులు దాటి వ్యక్తిగత విషయాల గురించి చర్చించుకోము అని నందిని రెడ్డి అన్నారు. సమంత నాగచైతన్య మధ్య ఏం జరిగింది అనే విషయంలో నేను జోక్యం చేసుకోను. వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి నేను ఆసక్తి చూపను అని నందిని రెడ్డి అన్నారు. నటులు సమంత, నాగచైతన్య పర్సనల్ లైఫ్ గురించి ఏ సెలబ్రిటీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత జీవితం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగులో తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఏ హీరోతో సినిమా చేసినా తన శైలిలోనే హీరోలను ఎలివేట్ చేయడంతో బోయపాటి శ్రీనుది సపరేట్ స్టైల్. దర్శకుడిగా ఆయన తొలి చిత్ర అవకాశాన్ని దిల్ రాజు ఇచ్చారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఆయన మొదటిసారి డైరెక్ట్ చేసిన చిత్రం భద్ర మే 12న విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ రకంగా దర్శకుడిగా టాలీవుడ్లో 17 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడిగా బోయపాటి శ్రీను వెనుదిరిగి చూసుకోలేదు. దర్శకుడిగా 17 ఏళ్ల ప్రస్థానంలో మొత్తంగా 9 సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను రవితేజతో తీసిన భద్ర సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. రెండో చిత్రం వెంకటేష్ హీరోగా తులసి చేశారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చాలా రోజులుగా హిట్ లేని బాలకృష్ణకు సింహ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గర్జించేలా చేశారు. సింహ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన దమ్ము సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ లో దమ్ము చూపించలేకపోయింది. నటసింహ, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం లెజెండ్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక సినిమా చేసి హిట్ అందుకున్నారు. కానీ రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయరామ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే బాలకృష్ణతో తెరకెక్కించిన సింహ, లెజెండ్ సినిమాలతో ఎలా అయితే హిట్ కొట్టాడో అఖండాతో అంతకన్నా పెద్ద హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ తో ఆయన సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని, మరిన్ని సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ఇవ్వాలని సంతోష్ టీం కోరుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ అప్డేట్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పరశురాంపేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటి అంటే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట. భారీ ధరతో ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 4 వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తోంది. రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది వారియర్. కృతి శెట్టి హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ పై చిత్ర యూనిట్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మే 14, 2022న సాయంత్రం 5:31 విడుదల చేస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రామ్ పోతినేని విలన్ గా నటిస్తున్న ఆది పినిశెట్టిలతో కూడిన పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ ఇంటెన్స్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. జూలై 14న సినిమా విడుదల కానుంది. తనకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు మరో స్టార్ హీరో అజయ్ దేవగన్.
తనకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు మరో స్టార్ హీరో అజయ్ దేవ్గన్. తాను, షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ అందరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామన్నారు. మా మధ్య ఎప్పుడు సినిమాల గురించి పోటీ ఉంటుందన్నారు. ముఖ్యంగా షారుఖ్కి తనకి మధ్య గొడవలు ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు అజయ్. అవన్నీ పుకార్లు, అబద్ధాలే అని తెలిపారు. ఇప్పుడు అజయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా ఈ గొడవలకి కారణం అజయ్ దేవ్గన్ భార్య నటి కాజోల్ అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. ఈ పుకార్లకి చెక్ పెట్టారు అజయ్ దేవ్గన్. నరసింహ నందమూరి బాలకృష్ణ గారి హీరోగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శృతి హాసన్ కథానాయిక, దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పోరాట ఘట్టమని, బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రామ్ లక్ష్మణ్ దీని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు అని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. యథార్థ సంఘటనల ఆధారంగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే 40 రోజుల చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భాగంగా 2 పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. ప్రస్తుతం 3వ ఫైట్ ని చిత్రీకరిస్తున్నారు. ఓ కీలక షెడ్యూల్ కోసం త్వరలో విదేశాలకు పయనం అవ్వనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలయ్య దర్శకుడు అనిల్ రావుపూడితో ఓ చిత్రం చేయనున్నారు. సెప్టెంబర్లో ఇది మొదలు కానుంది. బాలయ్య ఇప్పటి వరకు చేయని పాత్రని చేయబోతున్నారు. సర్కారు వారి పాట చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల జల్లుని కురిపించారు. సర్కార్ వారి పాట చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల జల్లుని కురిపించారు. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ ప్రదర్శన, టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి అన్నారు. సర్కారు వారి పాట సినిమా చూస్తే గొప్ప అనుభూతిని పొందవచ్చు అని తెలిపారు. పరశురామ్ ఈ సినిమా కథను రాసుకున్న తీరు, ఈ సినిమాలోని కీలక పాత్రలని అద్భుతంగా చూపించిన తీరుకే అభినందనలు చెప్పారు. మైత్రి మూవీస్ వారు ఈసారి దిష్టి తీయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. అందుకే సిస్టర్ పాత్రలో కూడా నటిస్తున్నానని హీరోయిన్ కీర్తి సురేష్ తెలిపారు. ఓవైపు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సీనియర్ స్టార్ హీరోలకు చెల్లెలుగా చేస్తూ సాహసాలు చేస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. మొన్న మధ్య పెద్దన్నెలో రజనీకాంత్ కు సోదరిగా చేసిన కీర్తి సురేష్ ఇప్పుడు భోలా శంకర్ లో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహితి స్వరసాగర్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం వేదాళంకు ఇది రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి సోదరుగా కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఖరారైంది. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ కారణం వల్లే చెల్లెలు పాత్రలను కూడా చేస్తున్నాను. పైగా రజనీకాంత్ సార్తో ఛాన్స్ దొరకడం కష్టం. అందుకే పెద్దన్నలో ఆయనకు సోదరుగా నటించా. ఇక చిరంజీవి సార్తో కూడా అంతే. పాత్రకు చక్కటి ప్రాధాన్యత ఉండడంతో భోలా శంకర్ నుండి ఆఫర్ రాగానే ఓకే చెప్పేశాను అని కీర్తి సురేష్ వెల్లడించింది. రూమర్స్ వల్లే తాను పెళ్లి చేసుకోలేకపోయానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. రూమర్స్ వల్లే తాను పెళ్లి చేసుకోలేకపోయాను అని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. కంగనా నటించిన గూఢచార యాక్షన్ ఆధారిత దాగడ్ సినిమా త్వరలో విడుదల కానున్నాయి. నిజ జీవితంలోనూ టామ్ బాయ్ మాదిరిగానే ఉంటారా అంటూ కంగనా రనౌత్ కి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె నవ్వుతూ, నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను చూపించండి. మీలాంటి వ్యక్తులు ఈ తరహా పుకార్లను వ్యాప్తి చేయటం వల్లే నేను పెళ్లి చేసుకోలేకపోయాను అని ఆమె బదులిచ్చారు. కఠినంగా ఉంటారన్న అభిప్రాయం వల్లే పెళ్లి చేసుకోలేకపోయారా అని అడగగా, అవును, నేను అబ్బాయిలను కొడతానన్న పుకార్లు వ్యాపించడం వల్లే అని ఆమె తెలిపారు. తన విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తుండడం వల్లే తాను వివాహం చేసుకోలేకపోయాను అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి భారత ప్రతినిధిగా హీరోయిన్ పూజా హెగ్డే హాజరు కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. ఆమె దక్షిణాదితో పాటు హిందీలోనూ వరుసగా అవకాశాలని అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ సూపర్ ఛాన్స్ దక్కింది. ప్రఖ్యాత కేన్స్ చలనచిత్రోత్సవంలో సందడి చేయనుంది. ఆమె ఈసారి భారతదేశ తరఫున పాల్గొననుంది. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం కూడా అందింది. సినిమాల ప్రదర్శనతో పాటు భిన్న సంస్కృతులు, ఫ్యాషన్ మేళవింపుగా సాగే చలనచిత్రోత్సవం ఇది. ఐశ్వర్య రాయ్, దీపికా పడుకొనే, కంగనా రనౌత్, సోనం కపూర్, ప్రియాంక చోప్రా తదితర తారలు ఇదివరకు ఈ చిత్రోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే 2022 కేన్స్ చిత్రోత్సవం కోసం ఫ్రాన్స్ వెళ్తున్న పూజ పలు దేశాల నుండి వచ్చిన తారలతో కలిసి రెడ్ కార్పెట్ పై హొయలుపోనుంది. కాగా ప్రస్తుతం పూజ సల్మాన్ ఖాన్ తో కలిసి కభీ ఈద్ కభీ దీపావళిలో నటిస్తోంది. తెలుగులోనూ మరోసారి మహేష్ తో కలిసి నటించనుంది.
26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. అడవిశేష్ టైటిల్ పాత్ర పోషించగా శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ చిత్ర ట్రైలర్ ని సోమవారం రిలీజ్ చేశారు. తెలుగు ప్రచార చిత్రాన్ని మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిసి ఇప్పటి వరకు యూట్యూబ్ లో 27 మిలియన్ వ్యూస్, 8,30,000 లైక్స్ ని దక్కించుకుంది. ఈ ప్రచార చిత్రం అదిరిపోయింది అంటూ సినీ అభిమానులు విపరీతంగా కమెంట్స్ పెడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని GMP ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ అందించిన కథతో తెరకెక్కుతున్న ఆసక్తికర వెబ్ సిరీస్ 9 అవర్స్. అజయ్, మధుశాలిని, తారకరత్న తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ జూన్ 2 నుండి Disney+ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఆసక్తికర పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేసింది. డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్లో 9 గంటల పాటు ఏం జరిగింది అన్న ఆసక్తికర కథతో ఈ సిరీస్ని తెరకెక్కిస్తున్నారు. వై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లముడి నిర్మిస్తున్న ఈ సిరీస్కు నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్లు దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ సీక్వెల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తాను ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేసి మరిన్ని హంగులు, భారీతనంతో సీక్వెల్ ని రూపొందించాలని నిర్ణయించారని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ కి ఏకంగా 400 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారట. ఆయా ఇండస్ట్రీలలో పేరుగాంచిన నటీనటుల్ని సుకుమార్ రంగంలోకి దింపుతున్నట్లు తెలిసింది. మంచి అనుభవం ఉన్న టెక్నీషియన్స్ విదేశాల నుండి తీసుకొస్తున్నారట. పాటల దగ్గర నుండి ఫైట్ల దాకా ప్రతిదీ గ్రాండ్ గా ఉండేలా సుకుమార్ డిజైన్ చేస్తున్నారని తెలిసింది. మరి ఎలా ఉంటుందో ఈ మూవీ వెయిట్ చేసి చూడాల్సిందే. ఖుషీ చిత్రంలో మెరిసిన ముంతాజ్ పై గృహహింస కేసు నమోదైంది. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా ముంతాజ్ నటించి మెప్పించింది. తెలుగులో పలు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్ చేసిన ముంతాజ్ తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఆమెపై గృహహింస కేసు నమోదైంది. ముంతాజ్ ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ లో ఉంటుంది. ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన 2 మైనర్ బాలికలు పనిచేస్తున్నారు. వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిరోజు చిత్రహింసలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మరోవైపు ముంతాజ్ ని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అందరికీ నమస్కారం అండి. సర్కారు వారి పాట ఈరోజు మార్నింగ్ ప్రీమియర్స్ నుంచి మొదలైంది. వెరీ బిగినింగ్ షో నుంచి సినిమా మీద ఉన్న ఒక పాజిటివ్ బజ్ ఏదైతే ప్రీ రిలీజ్కి ముందు ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ అంతే పాజిటివ్ రెస్పాన్స్తో మా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితేనేమి, సినిమా లవర్స్ అయితేనేమి, రెగ్యులర్గా సినిమా చూసే ఫ్యామిలీస్ అయితేనేమి చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. వచ్చే ఫోన్ కాల్స్ కానీ, రిసీవ్ చేసుకునే మెసేజెస్ కానీ, పర్టికులర్లీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే మా సూపర్ స్టార్ క్యారెక్టరేషన్కి కానీ, ఆయన లుక్స్కి కానీ, ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్కి కానీ మెస్మరైజ్ అవుతూ చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. సో నేను ఏదైతే నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎలా చూపించాలి, ఈయనతో ఇలాంటి కథ ఒకటి చెయ్యాలి అని ఏదైతే నమ్మి ధైర్యంగా ఆయన అప్రోచ్ అవ్వడం, ఆయన ఓకే అవ్వడం, ఈ సర్కార్ వారి పాట సెట్స్కి వెళ్ళడం జరిగిందో దాన్ని ఈరోజు అచీవ్ చేసినందుకు
అచీవ్ చేసే ప్రాసెస్లో మీడియా సహకారం ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మార్నింగ్ షోతో మొదలైన ఈ ప్రభంజనం ఇంకా కొనసాగుతూ సర్కార్ వారి పాట అన్ని వర్గాలకి చాలా బలంగా తాకుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ అస్ టుడే. చాలా ఆనందంగా ఉంది. మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అయిన ఈ మెసేజ్లు ఓవర్సీస్ నుంచి అన్ని చోట్ల అనానమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అన్ని ఏరియాల నుంచి. అసలు ఫోన్స్ అయితే అసలు ఆగట్లేదు. దాన్ని బట్టి అర్థమైపోతుంది ఈ మూవీ ఎంత బాగా జనాల్లోకి వెళ్ళిందో. సో ఇంత మంచి విజయాన్ని మాకు ఇచ్చినందుకు మా హీరో మహేష్ బాబు గారికి, మా డైరెక్టర్ పరశురామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ మేము 2020లో అనుకున్నాము, పాండమిక్ వచ్చింది, తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి. సో ఇట్స్ ఎన్ ఇయర్ లాంగ్ ప్రాసెస్ అండి. ఈ సంవత్సరం కష్టమంతా ఇవాళ పొద్దున్నతో ఒక్క దెబ్బతో ఎగిరిపోయింది. వీఆర్ సో హ్యాపీ. అంటే మా బ్యానర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల నుంచి. మేము ఇప్పుడే క్రాస్ రోడ్స్లో సంధ్యాల మూవీ చూసి వచ్చాం. అసలు సుదర్శన్లో చూసి వచ్చాం. ఎంత రెస్పాన్స్ అంటే ఫ్యాన్స్ అసలు వాళ్ళకి ఫుల్ మీల్స్ లాగా ఉంది. షో అయిన తర్వాత కేక్ కట్ చేసి అంతా చేసి చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా ఈ మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డేనే కాదు, ఈ 2 weeks చాలా హై నెంబర్స్ చేయబోతుంది ఈ సినిమా. అండ్ మాకింత ఘన విజయాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకులకి, సపోర్ట్ చేసినందుకు మీడియాకి ఫస్ట్ డే ఆల్రెడీ $1 million చేసింది. ప్రీమియర్స్ వెన్స్డే వచ్చి $1 million చేయడం అనేది చాలా రేర్ ఫీట్ అండి. థర్స్డే అయితే బెటర్ డే, ఎందుకంటే ఫ్రైడే వీకెండ్ కాబట్టి. సో వెన్స్డే రిలీజ్ అయ్యి ఇంత చేయటం అనేది ఇట్స్ రికార్డ్. అండ్ వీఆర్ సో హ్యాపీ. అదే నెంబర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ అన్నీ బ్రహ్మాండమైన నెంబర్స్ వస్తాయి. అండ్ వీల్ లెట్ యూ నో దట్ టుమారో. And we are so happy with the response. First of all, so thanks to all our media friends and all the audiences who are really ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సినిమాకు వచ్చేపాటికి ఇంత కమర్షియల్గా ట్రైలర్లో ఏదైతే చెప్పామో యాక్షన్, కామెడీ కానీ, యాక్షన్ కానీ, రొమాన్స్ కానీ, ఎమోషను, సెంటిమెంటు, ఇలా అన్నీ కలిపి ఉండి కరెక్ట్ ప్రపోర్షన్లో ఈ మధ్యకాలంలో అయితే మేమైతే అందరం చూడలేదు అన్నట్టే అనుకోవాలి. అది ట్రైలర్లో ఏదైతే ఇంపాక్ట్ వచ్చిందో ఎగ్జాక్ట్లీ సినిమాలో అందరూ అదే ఫీల్ అయ్యారండి. ఇంకా ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే, మీ అందరికీ తెలుసు మన హీరోలు అందరూ పాన్ ఇండియా దీనికి వెళ్ళిపోయారు. ఇక నుంచి ఇలాంటి కథ చెయ్యాలంటే అన్ని లాంగ్వేజ్లో అపీల్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కథలు మళ్ళీ వస్తాయో రావో, ఎందుకంటే వాళ్ళు అందరూ 1000 crore గ్రాస్లోకి వెళ్ళిపోయారు మన హీరోస్ అందరూ. ఇంకా ఇలాంటి కథ మళ్ళీ ఫ్యూచర్లో చూడగలమా అంటే చాలా రెస్ట్రిక్షన్లతో మళ్ళీ ఆ పెద్ద హీరోలు ఇలాంటివి చేయటం చూడగలమా లేదనే డౌటు. దీంట్లో మహేష్ గారు ఈ క్యారెక్టర్లో ఆయన చేసింది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఇంకా ఆయన కూడా నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాను, ఇక నెక్స్ట్ సినిమా నుంచి ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయినాక మళ్ళీ ఇలాంటి కథలకి మళ్ళీ మన హీరో ఇవన్నీ రీచ్లు చూసుకుని ఇలాంటి కథ చేయగలరో లేరో అనేది అయితే అది చాలా డౌట్గా ఉంది. ఇక ఎలాంటి, ఎందుకంటే రీచ్ ఎక్కువ, అన్ని భాషలకి అపీల్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అందుకని ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకుంటారా ఏమనుకుంటారు. మహేష్ బాబు గారు విజృంభణ అందరు థియేటర్స్లో, ఇదేమో మీకు దీని తర్వాత ఇలాంటిది రాదేమో అనే దట్టు అండర్లైన్ చేసుకుని అందరూ హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.